నిలకడలేని శిష్యుడు. కమలుడు తెలివితేటలు కలవాడు. అయితే అతనికి ఉన్న ఊళ్ళో చదువుకోవడం పడలేదు. ఎందుకంటే ఆ ఊళ్ళో ఉన్న జీవనుడు అనే గురువుకు ఒక పద్ధతి నియమము లేదు. విద్యార్థులకు తోచినప్పుడు చదువు చెప్తాడు. జాము పొద్దెక్కి లేస్తాడు. రోజు స్నానం కూడా చేయడు. జీవనుడి దగ్గర కమలుడు ఒక మాసం రోజులు చదువుకున్నాక అతని తండ్రి అతని పొరుగుల్లో బంధువుల ఇంట పెట్టి మాతంగుడనే గురువు దగ్గర చేర్చాడు. మాతంగుడి అలవాట్లు మంచివి. తన శిష్యులకు ఆయన మంచి అలవాట్లు బోధించేవాడు. గురువు చెప్పిన ప్రకారం కమలుడు రోజు కోడి కూసే వేళకు లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికెళ్ళి స్నానం చేసి అనంతరం దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసి గురువు గారింటికి తిరిగి వచ్చేవాడు. అప్పటికీ మాతంగుడు జపం చేసుకుంటూ ఉండేవాడు. జపం పూర్తయ్యేసరికి 2 గంటలు పట్టేది. తర్వాత ఆయన భోజనం చేసి విశ్రమించేవాడు. సాయంకాలం మాతంగుడికి మరికొంత తతంగం ఉండేది. అది పూర్తయ్యేసరికి రాత్రి భోజనాల వేళ అయ్యేది. కమలుడు వెళ్ళి భోజనం చేసి వచ్చేవాడు. భోజనం చేసిన వెంటనే చదువుకోవడం ఏమాత్రం మంచిది కాదనేవాడు గురువుగారు. తర్వాత కొద్దిసేపటికల్లా నిద్ర సమయం అయ్యేది. ఇది కమలుడి దినచర్య. చదువు సరిగ్గా కొనసాగడం లేదని దిగులు పడవద్దు. శరీరాన్ని నియమాలతో క్రమశిక్షణలో ఉంచితే చదువు దానంతటా అదే వస్తుంది అనేవాడు మాతంగుడు. మాతంగుడు శిష్యులకు చదువు దానంతటా అదే రావాలి కానీ ఆయన చెప్పాడని తేలిపోయింది. 2 నెలలు గడిచాక కమలుణ్ణి అతని తండ్రి మరో గ్రామంకి తీసుకుపోయి అక్కడ బంధువుల ఇంట పెట్టాడు. ఆ గ్రామంలో కమలుడు శ్రీపాణి అనే గురువు దగ్గర చేరాడు. ఆయనకు మంచి అలవాట్లు ఉన్నాయి కానీ చాదస్తం లేదు. పూజలు చేస్తాడు కానీ రోజల్లా చేయడు. ఆయన కమలుడితో ఇలా అన్నాడు: గురువు అంటే దేవుడితో సమానం. దేవుడికి దండం పెడితే పాపాలన్నీ నశించి పుణ్యం వచ్చినట్టే. గురువుకు శ్రద్ధగా పగలనక రాత్రనక శుశ్రూష చేస్తుంటే చదువు దానంతటా అదే వచ్చేస్తుంది. కమలుడు గురు శుశ్రూష చేశాడు. ఉదయం లేవగానే గురువుగారి పూజా మందిరం శుభ్రం చేసి గురువుకు అన్నీ సిద్ధం చేసి ఆయన పూజలో ఉండగా ఆవు పాలు పితికి గురుపత్నికి ఇచ్చేవాడు. ఆవిడ పనులు చేసుకుంటుంటే వాళ్ళ ఆఖరు పిల్లను ఆడించేవాడు. తర్వాత సంతకు వెళ్ళి పెచ్చాలు తెచ్చేవాడు. ఆ తర్వాత గురువు గారి పొలానికి వెళ్ళి అక్కడ పొలం మీద అజమాయిషీ చేసేవాడు. అతని మధ్యాహ్న భోజనం పొలానికే వచ్చేది. పూర్తిగా అలసిపోయి సాయంత్రం అతని ఇల్లు చేరేవాడు. ఆ సంగతి గుర్తించి శ్రీపాణి అతని కోసం ఉడుక్కు నీళ్లు సిద్ధం చేయించి ఉంచేవాడు. సుఖంగా స్నానం చేసి కమలుడు భోజనం చేసేవాడు. తర్వాత గురువుగారు పడుకుంటే కమలుడు అతనికి ఒళ్ళు పడుతూ గురు శుశ్రూష చేసి మహాజ్ఞానులైన వారి కథలు గురువు చెప్పగా శ్రద్ధగా వినేవాడు. ఇక్కడ కూడా చదువు దానంతట అదే రావాలి తప్ప ఎవరూ చెప్పరని కమలుడికి అర్థమైంది. అతన్ని తండ్రి మరో గ్రామంలో ఉన్న గురుకులానికి పంపాడు. ఆ గురుకులాన్ని నడిపే శంకరుడు మంచి అలవాట్లు కలవాడు. ఆయనకు శుశ్రూషలు చేయించుకోవాలన్న పట్టింపు కూడా లేదు. కానీ ఆయన మహాముక్కోపి. శిష్యుల మీద కోపం వస్తే వాళ్ళ చేత 2 మాసాల పాటు తోట పని చేయించి చదువు చెప్పేవాడు కాదు. కమలుడు గురుకులంలో అడుగుపెట్టే నాటికి శంకరుడు శిష్యులందరూ తోటలోనే పనిచేస్తున్నారు. చేరిన 2 రోజులకు అతను కూడా తోట పనిలో ప్రవేశించాడు. ఈ తోట పనికి హద్దు ఉండేటట్టు లేదు. ఎందుకంటే ఆ తోట పని సరిగ్గా చేయటం లేదని గురువు శిష్యులను ఇంకా శిక్షించేవాడు. ఆ శిక్షను ఇంకా పొడిగించేవాడు. ఈ విధంగా జీవితం అంతా తోట పనిలోనే గడిచిపోతుందని కమలుడికి తోచింది. అతను ఈసారి తానే నిర్ణయం తీసుకొని గురుకులాన్ని వదిలిపెట్టి ఇంకో గ్రామానికి పోయి అక్కడ సుగాత్రుడనే గురువు దగ్గర చేరాడు. సుగాత్రుడు సంగీత ప్రియుడు. ఆయన తన గురువు గారి వద్ద తంబురా వాయించి సంగీతం అంతా తానే నేర్చుకున్నాడట. ఆయన కమలుడికి తంబూరా ఇచ్చి తాను పాడసాగాడు. 2 సంవత్సరాల పాటు కమలుడు చాలా గ్రామాలు తిరిగాడు. ప్రతి చోట అతనికి చదువు దానంతటా అదే రావాల్సిన అవసరం కనిపించింది. అతను తన గ్రామానికే తిరిగిపోదాం అనుకున్నాడు. కానీ అక్కడి గురువుకు ఒక పద్ధతి పాడు బొత్తిగా లేదని గుర్తుకు వచ్చి ఆ ఉద్దేశం మార్చుకున్నాడు. ఈలోగా కమలుడు ఉన్న గ్రామానికి ఎవరో యువకుడు వచ్చి వేదాంతోపన్యాసాలు ఇస్తున్నట్టు తెలిసింది. కమలుడు కూడా ఉపన్యాసం వినటానికి వెళ్ళాడు. ఉపన్యాసం చాలా ధారాళంగా సాగింది. కానీ ఆ కుర్రవాణ్ణి అభినందించుదామని కమలుడు దగ్గరికి వెళ్ళి చూస్తే అతను ఎవరో కాదు, తన గ్రామానికి చెందిన మాధవుడు. ఇద్దరు ఒకరినొకరు గుర్తించి కౌగిలించుకున్నారు. నా విద్యాభ్యాసం ముగిసింది. దాన్ని విస్తృతపరచుకోవడానికి 1 సంవత్సరం పాటు ఊరూరా తిరిగి
ఉపన్యాసాలియమని గురువుగారు చెప్పారు అన్నాడు మాధవుడు. కమలుడు ఆశ్చర్యంగా 2 సంవత్సరాల క్రితం నీకు అక్షరజ్ఞానం మాత్రమే ఉండేది. ఇంత కొద్ది కాలంలో నీకు ఇంత విజ్ఞానం ప్రసాదించిన నీ గురువు ఎవరు అని అడిగాడు. 2 సంవత్సరాలంటే కొన్ని వందల రోజులు కదా. అది కొద్ది వ్యవధి ఎలా అవుతుంది? నీకు తెలుసు కదా, జీవనుడే నాకు గురువు. నువ్వు కూడా చాలా జ్ఞానం సంపాదించి ఉంటావు అన్నాడు మాధవుడు. మంచి గురువు కోసం వెతుకుతూ మంచి అలవాట్లు నేర్చుకున్నాను. ఇంటి పనులు, పొలం పనులు, తోట పనులు నేర్చుకున్నాను. పెద్దలకు సేవ చేయటము నేర్చుకున్నాను. ఇక వెళ్ళి జీవనుడి వద్ద చదువు నేర్చుకుంటాను అన్నాడు కమలుడు. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.